డైవర్ట్ అయిపోయింది. అతను ఏదో చూపించేశాడు, దాని తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇలా వచ్చాడు ఎండింగ్ హాఫ్ అన్ అవర్కి. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్, బీజిఎం చాలా బాగుంది, ఆయన ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అది విష్ణు గురించి చెప్పండి, ఎలా ఉంది? ఫస్ట్ భక్తుడుగా లాస్ట్కి ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అది ఒక్కటి న్యాయం చేశాడు ఫిల్మ్కి అయితే. ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు మూవీ ఒకసారి. ఓకే, డైలాగ్స్ కొంచెం పొడుగ్గా పెట్టారు. అవును, జస్ట్ 5-10 minutes అంతే, అంతకు మించి వాళ్ళైతే న్యాయం చేశారు. పాత కన్నప్ప నేను చూడలేదు, నేను ఫ్రెష్గా చూసా. ఇది నాకు డివోషనల్ కంటే నాకు అంత డివోషనల్గా అయితే అనిపించలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో స్టోరీ ఉంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. లేదు లేదు, అసలు 1.5 hour ఉట్టి స్టోరీ తీసినా సరిపోయేది, కానీ 2 hours ఏదో ఎక్స్ట్రాగా అతికించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ 2 hours అయితే అన్నెసరీ కంటెంట్ ఉండింది. అంటే యా, నాకు అలానే అనిపించింది, కానీ ఆప్షన్ లేక కూర్చున్నా. పిల్లలది కొంచెం అటు ఇటుగా ఉండింది, బట్ వాళ్ళు ఫస్ట్ టైం యాక్టర్స్ కాబట్టి పర్లేదు. ఆ చిన్న బాబు వాళ్ళ కొడుకే అనుకుంటా, పర్లేదు, బాగానే. గ్రాఫిక్స్ CGI బాగాలేదు, దానికి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు.